ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఒక వ్యక్తి భిక్షం ఎత్తుకుంటూ కనబడతాడండి. అది కూడా ఒక పెద్ద గుడి దగ్గర ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు అక్కడ కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉంటాడండి. అతనికి ప్రతి నెల 20,000 30,000 రూపాయల దాకా సంపాదన వస్తూ ఉంటుంది. అయినా అతను మంచి జీవితాన్ని అనుభవించకుండా తిరిగిన గుడ్ల కట్టుకొని అక్కడే కూర్చొని అదే విధంగా అడుక్కుంటూ రాత్రులు కూడా ఆ గుడి పక్కనో ఆ పంచలోనో పడుకుంటూ ఆడ గుడి దగ్గర పెట్టే ప్రసాదాలనే తింటూ గడుపుతూ ఉంటాడండి. అలా జరుగుతుంది. తీరా చూస్తే అతనికి ఆల్రెడీ 2 బిడ్డలు ఉంటారండి. వాళ్ళని ఒకరిని ఇంజనీరు ఒకరిని డాక్టర్ చదివిస్తూ ఉంటాడు. కానీ అతను ఇంటికి పోడు, వచ్చిన డబ్బులంతా కూడా వాళ్ళకి పంపిస్తూ ఉంటాడే తప్ప అతని ఇంటికి పోయేది లేదు, సుఖాన్ని అనుభవించేది లేదు. ఉదయం గుడికాడ స్టార్ట్ చేస్తే రాత్రి వరకు అక్కడే ఉండడము, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. రోజులేమో జరిగిపోతూ ఉంటాయి. తీరా ఒకసారి ఒక స్వామీజీ ఆ గుడి దగ్గరికి దర్శనానికి వస్తాడండి. ఇతను అలా చూడంగానే అతను గత జన్మలో అవన్నీ కనబడతాయండి. అప్పుడు శిష్యులకు చెప్తాడు. అతను లోపలికి పోయేసి బయట వచ్చిన తర్వాత ఆ భిక్షగాడిని చూడండి అని చెప్తాడు శిష్యులకి. చూస్తారు, వచ్చేస్తారు వాళ్ళు. తీరా వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు గుర్తు చేస్తారంట, స్వామీజీ మీరు మనం ఆ గుడిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక భిక్షగాడిని చూపించారు కదా, తను ఎందుకు చూడమన్నారో అని అడుగుతారంట. అప్పుడు ఆ స్వామీజీ చెప్తాడంట, అక్కడ కూర్చున్న భిక్షగాడు గత జన్మలో 2 దగ్గర డబ్బులు తీసుకొని అప్పుగాను అతనికి శక్తి ఉండి కూడా వాళ్ళని తిప్పుకొని ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి చనిపోయాడు. దానికని ఈ జన్మలో అతను అక్కడ భిక్షగాడుగా ఉంటూ అక్కడ అడుక్కున్న డబ్బుతోటి 2 కొడుకులుగా పుట్టున్నారు. వాళ్ళు గత జన్మలో రుణం ఇతనికి ఇచ్చిన వ్యక్తులు. వాళ్ళని బాగా చదివిస్తూ ఉన్నాడు. ఇతను ఏమీ అనిపించట్లేదు నాయన. అందుకని గమనించాలి, మనము ఎవరికైనా రుణం కానీ ఏదైనా అప్పు కానీ బాకీలు ఉంటే తొందరగా తీర్చుకునేటందుకు ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ ఉసురు మనకి తగలకూడదు. వీలైనంత వరకు ఇతరులకి సహాయం అన్న చేయాలి. సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని బాధ పెట్టకుండా నడుచుకోగలిగితే మీరు అంతకన్నా పుణ్య ఫలాన్ని సంపాదించుకునేటందుకు లేదు. దానికని అర్థం చేసుకొని ఇతరులని మాటల ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, ధ్యాస ద్వారా కానీ హింసించకుండా ఏదైనా మాట చెప్పారనుకోండి, ఆ మాటకి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఒకవేళ మాట తప్పే పడితే వాళ్ళకి చెప్పాలి, ఇదిగో పలాని ఇన్ని గంటలకు పలాని దగ్గరకు వస్తానన్నారు, మీరు పోలేకపోయారు, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇదిగోయా మేము ఈ పలానా కారణం వల్ల రాలేకపోతున్నాము, పలానా టైంలోనో పలానా రోజు వస్తాము, మీరు ఇంకేమైనా పని ఉంటే చూసుకోండి. అదేవిధంగా ఎవరికన్నా మాట చెప్పాము, డబ్బు ఇస్తామన్నా ఇంకొకటో ఇవ్వలేకపోయారు, వాళ్ళకి చెప్పేయాలి. చెప్పేస్తే వాళ్ళు ఇంకొక దారి వెతుక్కుంటారు. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే అవసరానికి తీసుకుంటున్నారు, తిరిగి ఇవ్వకుండా వాళ్ళకి సమాధానం చెప్పకుండా కనబడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు ఎంత తప్పించుకొని తిరిగినా వాళ్ళు మీకు గత జన్మలో బాకీ ఉంటే తప్ప, లేకపోతే దీనికి 10 రెట్లు 100 రెట్లు మీరు అనుభవిస్తారు. దయచేసి అర్థం చేసుకొని ఇతరులని ఇబ్బంది పెట్టకుండా నడుచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదములు. హరి ఓం.